హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో మరొక ఇంపార్టెంట్ వీడియో అయితే చూడబోతున్నాము. సో సెమిస్టర్ 2కి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ నంబర్ 3కి అయితే వచ్చేసాము. ప్రీవియస్గా యూనిట్ 1 and 2 అయితే ప్రీవియస్గా చూసేసాము. అండ్ ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యూనిట్ నంబర్ 3 ఆఫ్ సెమిస్టర్ 2. మేజర్ మైనర్లో ఉండేటటువంటి లైక్ ఏవైతే కోర్సెస్ మనకి ఉన్నాయో కోర్స్ 3 అండ్ కోర్స్ 4 అనే మ్యాథమెటిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేయబోతున్నాము. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా అంటే లైక్ యూనిట్ 1 and 2 అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెట్టాము. ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే వీడియోస్, హోమ్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ అని వస్తుంది. ప్లేలిస్ట్లో మీరు చూసుకున్నట్లయితే కోర్స్ 4 అని ఉంటుంది, అనలిటికల్ సాలిడ్ జామెట్రీ. దాని మీద క్లిక్ చేస్తే వాటి యొక్క ప్రీవియస్ వీడియోస్, అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో అవి రావాలి అంటే మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. అండ్ పక్కనే కమ్యూనిటీ ఉంటుంది. మేము అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ కానీ ఏమేమి అప్లోడ్ చేస్తున్నాం, ఏ టైంకి అప్లోడ్ చేస్తున్నాం ఏంటంతా కూడా కమ్యూనిటీలో చూడొచ్చు అనమాట. అండ్ అలాగే యూట్యూబ్ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి కదా, మీరు దాని మీద క్లిక్ చేసి హై పిక్చర్ క్వాలిటీ పెట్టుకోండి. కాస్త క్లియర్గా కనిపిస్తుంది బోర్డు అనేది. అంటే యాజ్ ఇట్ ఈస్ అ వైట్ కలర్ మనకి నార్మల్గా రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి క్వాలిటీ తక్కువ ఉందని చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లో. వాళ్ళందరి గురించి అదొకటి మార్చుకొని మీకు క్లియర్గా ఉంటుంది. దట్స్ ఆల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ డైరెక్ట్లీ. ఇక్కడైతే మనకు కనిపిస్తుంది మేజర్ మైనర్లో అంటే 2024 నుంచి ఎవరైతే మనకి ఈ మేజర్ మైనర్ ప్యాటర్న్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియోస్ ఇవి. సెమిస్టర్ 2లో ఉండేటటువంటి 2122 ప్యాటర్న్ అంటే ఏంటి, 2 మేజర్లు అప్లోడ్ చేస్తాం, ఒక మైనరు, 2 లాంగ్వేజ్లు, 2 స్కిల్ పేపర్లు. వాటికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎప్పుడు చెప్పేది. సో కోర్స్ నెంబర్ 4 ఈరోజు ఈ వీడియోలో అయితే కోర్స్ నెంబర్ 4 అనలిటికల్ సాలిడ్ జామెట్రీ చేస్తున్నాము. కోర్స్ 3 కూడా అన్ని యూనిట్స్ చెప్పాము చూడండి. మెయిన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్స్, డ్యామ్ ష్యూర్గా ఎగ్జామ్లో దిగేటటువంటి క్వశ్చన్స్. లాంగ్స్ ఏ యూనిట్, 3rd యూనిట్ పేరేంటి, ద స్పియర్. ప్రీవియస్గా ది ప్లేను, ది లైన్ అప్లోడ్ చేస్తాం ఆల్రెడీ, అందుకని స్పియర్కి వచ్చాం. అండ్ 4, 5 కూడా అందులో అప్లోడ్ చేస్తున్నాం. అన్నీ కూడా 1 by 1 అప్లోడ్ చేసేస్తున్నాం, చూసేసుకోవచ్చు మీరు. ఆల్ రైట్. సో ఇక్కడైతే మనకి క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 3 క్వశ్చన్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా ఇక డైరెక్ట్గా ఏమి ఆలోచించకుండా 1 and 2 అలా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఈ లాంగ్ అనేది కవర్ అయిపోతుంది, అంతే సింపుల్, ఇంకేం లేదు. 1 and 2 అంత ఇంపార్టెంట్ అండి. చూద్దాం క్వశ్చన్ ఏంటి. షో దట్ ద సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అని అంటే విత్ కాంబినేషన్ ఆఫ్ ప్లేన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సర్కిల్ ఈక్వేషన్ అండి. అంటే ఒక స్టాండర్డ్ ఈక్వేషన్తో ఉంటూ అండ్ దాంతోపాటు ఒక ప్లేన్ ఈక్వేషన్ కూడా ఉంటుంది. అది కూడా చూడండి, ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంటూ అంటే ax² by² + cz² + 2vx + 2vy + 2wz అలాగే ప్లేన్ ఈక్వేషన్ ఉంటుంది. ఈ 2 సర్కిల్స్ కూడా లైస్ ఆన్ ద సేమ్ స్పియర్, ఒకే స్పియర్ మీద ఉంటుంది అని చెప్పాలి. ఆల్సో ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్. ఆ స్పియర్ యొక్క ఈక్వేషన్ ఏంటి అని అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఏంటని చెప్పు లాంగ్స్ అంటే ఆబ్వియస్లీ ఎన్ని మార్క్స్ వస్తాయి, 10 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు ఒక క్వశ్చన్. ఆబ్వియస్లీ మన టార్గెట్ ఏంటి, ఈజ్ టు గెట్ 75 by 75 విత్ అన్ లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ అవర్స్. అంటే టైం కూడా చాలా తక్కువ టైంలో ఈజియర్ వేలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, వీటి యొక్క ఆన్సర్స్ కూడా మనం ప్లేలిస్ట్లో పెడుతున్నాము, చూడవచ్చు మీరు. అన్నీ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. అంటే చాలామంది సార్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ముందు ఇవ్వండి అన్ని యూనిట్లో, యూనిట్ 1 ఎలా అయితే చెప్పారో మిగతా యూనిట్స్ కూడా పెట్టండి అని అడిగారని చెప్పి మొత్తం అన్ని యూనిట్స్ ముందు గన్ షాట్స్ లిస్ట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో సచ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ ఈ యూనిట్ నుంచి. వాటి యొక్క ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్, స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఫార్ములా అండ్ ప్రొసీజర్ కూడా ఉంది, చెక్ చేయండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ పాసింగ్ త్రూ ద సర్కిల్. ఒక సర్కిల్ ఈక్వేషన్ చెప్పాను కదా, స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంటుంది, విత్ ద ప్లేన్ ఉంటుంది, అండ్ ఇంటర్సెక్టెడ్ బై ద ప్లేన్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 3 యూనిట్స్. అంటే ఒక వేరే ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ కనుక్కోవాలి. ఇక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ స్పియరే.
ఈ రెండు సర్కిల్ ఏ స్పియర్ మీద ఉన్నాయని. ఇక్కడేంటి రేడియస్ ఏమో 3 యూనిట్స్ అంట, మనం కనుక్కోవాల్సిన స్పియర్ది. పాసింగ్ త్రూ ద సర్కిల్ అంట అండ్ ఈ ప్లేన్. సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు, ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చాడు, స్పియర్ యొక్క రేడియస్ ఏమో 3 యూనిట్స్. అయితే ఆ స్పియర్ ఏంటి అట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపేర్ టు దిస్ వన్. ఇదైతే మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో దిగిపోయే క్వశ్చన్ నెంబర్స్ కూడా మార్చడు, ఇది నెంబర్స్ కూడా మార్చడు, అంత ఇంపార్టెంట్. సెకండ్ 1, 1, 2 నేర్చుకుంటే 3 అక్కర్లేదు యాక్చువల్గా. బట్ ఇఫ్ ఎనీ ఛాన్స్ ఇలా 2 మిస్ అయితే ఇది రావడానికి అవకాశం ఉంది మనకి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ విచ్ టచెస్ ద ప్లేన్ అండ్ కట్స్ ఆర్థోగనల్లీ. ఆర్థోగనల్ కాన్సెప్ట్ ఇది. A1 A2 B1 B2 ప్లస్ C1 C2 = 0 చేస్తాము. ఈ స్పియర్తో ఒక కొత్త స్పియర్ని కనుక్కొని ఈ స్పియర్తో ఆర్థోగనల్ చేసి అండ్ అలాగే ప్లేన్ని పాయింట్ని యూజ్ చేసాం అనుకోండి, యూ విల్ గెట్ ఈక్వేషన్స్. వాటిని సాల్వ్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్పియర్ అనేది వచ్చేస్తుంది. దీస్ ఆర్ ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 3. సో డెఫినెట్గా 1, 2లో అయితే ఖచ్చితంగా కవర్ అయిపోతుంది. అలాగే ఈ లాంగ్సే కాకుండా దీనికి సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. అంటే లైక్ రాడికల్ సెంటర్ అని అడుగుతూ ఉంటాడు. ఈ యూనిట్తో ప్రాబ్లం ఏంటి అని అంటే దిస్ స్పియర్ ఈజ్ యూనిట్ 3 అమ్మ. ఇప్పుడు మనం కొత్త మేజర్ అండ్ మైనర్ 2024 బ్యాచ్ నుంచి 25లో యూజ్ అవుతుంది, 26లో యూజ్ అవుతుంది. ద పాయింట్ ఈస్ నెక్స్ట్ యూనిట్ 4 ఏంటి, ద స్పియర్ కంటిన్యూషన్. అవునా కాదా? అంటే 3rd యూనిట్లో ప్రిపేర్ అయ్యే క్వశ్చన్లు 4th యూనిట్లో అడగొచ్చు. అంటే యూనిట్ అని వేరువేరుగా కదా, 5 యూనిట్లు కలిపే రాస్తాం అనుకోండి. సో ఈ నెక్స్ట్ యూనిట్లో కూడా ఇవే కంటిన్యూషన్ ఉంటాయి. అంటే యూనిట్ పేరు అదే కదా, ద స్పియర్ కంటిన్యూషన్. అంటే ఏంటి, స్పియర్ అనేది పెద్ద చాప్టర్ అండి. ఆ పెద్ద చాప్టర్ని ఈ మేజరు మైనర్లో భాగంగా దాన్ని 2 యూనిట్ల కింద డివైడ్ చేశాడు. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది ఏ నెంబర్లో ఇస్తాడు మనకి, 9 ఈజ్ ఫ్రమ్ ప్లేన్, 9th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ ప్లేన్, 10th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ స్పియర్, లైక్ 10th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ లైన్, 11th క్వశ్చన్లో ఇస్తాడు 11, 12 రెండు కూడా స్పియర్. అంటే స్పియర్ నేర్చుకుంటే నెక్స్ట్ కూడా ఉంటుంది స్పియర్ కంటిన్యూషన్ యూనిట్ 4 కూడా అప్లోడ్ చేస్తాను, అవి కూడా స్పియరే. సో అందులో కూడా లిమిటింగ్ పాయింట్ ఇవన్నీ ఉంటాయి. డెఫినెట్ క్వశ్చన్ 4th యూనిట్లో కూడా మనం కవర్ చేయొచ్చు అనమాట. సో 3 and 4 నా పాయింట్ ఏంటంటే 3 and 4 ఆర్ స్పియరే. సో 2 యూనిట్లు కూడా పక్కాగా నేర్చుకోండి, ఏది వదలొద్దు. సో దట్ ఈస్ వాట్ మై పాయింట్. యూనిట్ నెంబర్ 3 లాంగ్ ఆన్సర్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్స్ అయితే మనమైతే చూసాము. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 3 ఆఫ్ లాంగ్స్. సెమిస్టర్ 2 యూనిట్ నెంబర్ 4కి సంబంధించి అనలిటికల్ సాలిడ్ జామెట్రీ చూసాం కదా. సో ఇలాగే మరిన్ని వీడియోస్ కూడా ఉన్నాయి లైక్ రిమైనింగ్ యూనిట్స్. అలాగే దీని ప్రీవియస్ వీడియోస్ సార్ మరి యూనిట్ 3 అంటున్నారు, 1, 2 అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి అనేది. చెప్పాను కదా, ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అందులో యూనిట్ 1 and 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. అండ్ అక్కడైతే నా నెంబర్ కూడా కనిపిస్తుంది మీకు పైన. సో డైరెక్ట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ దేర్ ఫర్ ద కంప్లీట్ కోర్సెస్ కానీ ఎనీథింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో, వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇలాగే రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా మనకి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారు కాబట్టి అప్లోడ్ చేయగానే అందుకని కమ్యూనిటీ ఫాలో అవ్వండి. కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాం, ఏ టైంకి అప్లోడ్ చేస్తున్నాం, ఎలా చూడాలనేది అంతా కూడాను. సో అక్కడ మీకు చాలా ఈజీగా అంటే నేమ్ మీద క్లిక్ చేయగానే వీడియోస్, హోము, ప్లేలిస్ట్, కమ్యూనిటీ. సో అక్కడ మీకు అన్ని పోస్ట్ చేసినటువంటి వీడియోస్ ఎక్కడెక్కడ ఎలా చూడొచ్చు అనేది కూడా చెప్తున్నాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.